ఈ 5 ఉన్నారు మేడం. కూర్చోండి కూర్చోండి. ఈ ఎస్ఐ సాయితేజకి బోర్ కొడుతుంది. మీరు పాటలతోనూ ఆటలతోనూ ఎంటర్టైన్ చెయ్యాలి. అధిక ప్రసంగి మేడం, సంగీతం వింటే శరీరం సన్నబడుతుందట. అందుకే నేను చిన్నప్పటి నుంచి సంగీతం వింటున్నారు. సన్నపడతా అనుకుంటా లావయ్యారేంటి మేడం? అంటే నేను కొంచెం ఎక్కువ వినాలే. మూసుకొని నేను చెప్పింది రాసుకోవే ప్రసంగి. అలాగే మేడం. మీరందరూ ఒకరి తర్వాత ఒకరు పాట పాడాలి. అంటే లైక్ అంతాక్షరి అన్నమాట. ఎవడన్నా పాడలేదో బుల్లెట్ గొంతులో దిగిపోద్ది. ఏం దిగదు మేడం, కావాలంటే బుల్లెట్ ఇవ్వండి, గొంతులో దిక్కుండా మింగేస్తాను. ఏంటి వీడు? వీళ్ళందరూ అదో టైప్ లేండి మేడం, వదిలేయండి. రేయ్, నాకు గాని కోపం వచ్చిందనుకో మిమ్మల్ని అందరినీ కాల్చి చంపేస్తాను. రే జుట్టుగా నువ్వులే లే మేడం. పాడరా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు రోజు రేపు రేయ్, రోజు రోజు రోజా పువ్వా? ఆ పువ్వు నా చెవిలో పెడదాం అనుకుంటున్నావురా? రేయ్, నీ డైలాగ్ గాల్లో కలిసిపోద్ది, కానీ నా బుల్లెట్ గుండెల్లో దిగిపోద్దిరా. ఏం చెప్తిరి ఏం చెప్తిరి? ఏయ్, రాసుకున్నావా? రాసుకున్నాను మేడం. ప్రసంగి నాటకాలు ఆడుతున్నాడు. వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడే. రూపం వస్తే అది నీలాగే ఉంటుందని. అవును, మన ఇద్దరం మామూలు గెటప్ లోనే రావచ్చు కదా. నువ్వు వాణిశ్రీ లాగా, నేను ఎన్టీఆర్ లాగా గెటప్ వేసుకొని రావడం దేనికి? బావా, లోపలున్న దొంగతో నిజాలు బయటికి రప్పించడానికి మనిద్దరం మాత్రమే ప్లాన్ వేశాం, అవునా? అవును. అప్పుడు ఈ గెటప్ లేకుండా డైరెక్ట్ గా వచ్చి పొరపాటున మన ప్లాన్ మిస్ అయితే త్రిపురని కాపాడుకోవడానికి మనమే వచ్చామని ఎస్ఐకి అర్థమైపోతుంది, అవునా? అవును. అదే నేను వాణిశ్రీలాగా, నువ్వు ఎన్టీఆర్ లాగా వచ్చి నేను పద్మావతిని కాదు, నువ్వు శ్రీనివాస్వి కాదు అని వాళ్ళకి నిరూపించావనుకో, ఏమైనా తేడా జరిగినా మన మీదకైతే రాదుగా. అబ్బా, ఏం ప్లాన్ వేసావు పద్మావతి? ఇన్నాళ్ళకి నువ్వు నాకు నచ్చావే, నువ్వు నా బంగారం. ఏంటి బాబా అన్నావు? ఏదో ఫ్లోలో అన్నానులే, పద. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళని ఎక్కడ చూసినట్టుంది. మీరు? నా పేరు సత్యవతి. నా పేరు దేవ్. వాసుదేవ్ వాసుదేవ్ వాసుదేవ్. మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. అవును మేడం, మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడో చూసినట్టుగా ఫీల్ కలుగుతుందని చాలా మంది చెప్పారు. ఇదిగో ఇప్పుడు మీరు కూడా చెప్పారు. కాదు 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 కాదు, ఆ చేతులని కర్రం చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. శ్రీనివాస్ అని ఒక యదవన్నాడు, వాడు వీడు ఒకటన్న డౌట్. మేడం, కావాలంటే నన్ను తిట్టండి, ఆ శ్రీనివాసుని మాత్రం తిట్టకండి. ఏంటి? సారీ మేడం, కావాలంటే ఆ శ్రీనివాసుని తిట్టండి, నన్ను తిట్టకండి అంటున్నాడు మా బావ. ఓహో, నీకు వీడు బావా? అవును.
ఆ పద్మావతికి శ్రీనివాస్ కూడా బావే అవుతాడు. ఆ, ఇంతకీ మీరెందుకు వచ్చారు? అంటే మేడం మేము ఒక స్వచ్ఛంద సంస్థ నుండి వస్తున్నాం. మా సంస్థ తరపున ఎవ్రీ మంత్ ఒక గవర్నమెంట్ సెక్టర్ కి సర్వీస్ అందించడం మా అలవాటు. అందులో భాగంగానే మీ స్టేషన్ లో వర్క్ చేద్దామని వచ్చాం. ఏంటి, మా స్టేషన్ లో వర్క్ చేస్తారా? అవును మేడం. మీ స్టేషన్ ని శుభ్రం చేయడం, మీ ఫైల్స్ అన్ని సర్దడం, అస్తవ్యస్తంగా ఉన్న మీ స్టేషన్ ని ఒక పద్ధతిగా తీర్చిదిద్దడమే మా డ్యూటీ. మీరు మాకు అనుమతిస్తే మా డ్యూటీ మేం చేసుకుంటాం. ఓ ష్యూర్, వై నాట్? క్యారియన్. సత్యవతి తీసుకో. చూడు చూడు, చూసి నేర్చుకో. అధిక ప్రసంగిలరా మేడం, వాళ్ళిద్దరిని గమనించావా? గమనించాను మేడం. ఎలా ఉన్నారు? వాళ్ళకేంటి మేడం, ఇతను హీరోలాగా ఈవిడ హీరోయిన్ లాగా ఉన్నారు. ఓ, నీకు నేను తప్ప అందరూ హీరోయిన్ లాగే కనిపిస్తారే. మేడం, మీరు నాకే కాదు ఎవరికి హీరోయిన్ లా కనబడరు. మేడం అలా బండరాళ్ళల్లా కూర్చోపోతే వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఏంటి, నన్ను బండరా అంటావా? మిమ్మల్ని అనలేదు మేడం, మీ పక్కన దున్నపోతులా నిలబడ్డారు కదా వాళ్ళని అంటున్నా. అయినా నేను అంటే మాత్రం మీరు బండరాయి అయిపోతారా ఏంటి? అవన్లే. మరి ఎందుకు ఫీల్ అవుతున్నారు మేడం? బావా, నువ్వు ఏదో ఒకటి చేసి చెడగొట్టేలా ఉన్నావు నాటకాన్ని. ప్లీజ్ కోఆపరేట్ చేయి. ఆపండి. ఇల్లమ్మడి తిరగకుండా డైరెక్ట్ స్టేషన్కి వచ్చారు. చక్కగా రాకుండా అటు ఇటు తూలుతూ రానికి నేనేమన్నా తాగునా సార్? దసరా గిట్లు వస్తుంది కదా, కాస్తంత ఆడి పాడి 4 రూపాయలు సంపాదించుకుందాం వచ్చిన. అవును, ఈ పోలేరమ్మ తల్లికి కోపం వస్తే ఫ్యామిలీలు మొత్తం నాశనం అయిపోతాయి. ఫ్యామిలీలా? పోలేరమ్మ తల్లికి ఇంగ్లీష్ కూడా వచ్చా? పోలేరమ్మకి ఇంగ్లీష్ ఏంది సార్? ఆ తల్లికి కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ అన్నీ వచ్చు. సర్లే, ఇక్కడే ఉండండి, మా మేడం గారిని పిలుచుకొస్తాను. ఏయ్, కొట్రా అబ్బో. మేడం, పోదు రోజు వాళ్ళ గ్యాంగ్ స్టేషన్ ముందుకు వచ్చింది. వాళ్ళు పొమ్మన్నా పోవట్లేదు మేడం. బావా, మన వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పోతురాజు గ్యాంగా వస్తే ఊపుకుంటూ లోపలికి వస్తావా? పొమ్మని చెప్పు. నేను పొమ్మని చెప్పాను మేడం, కానీ పోవట్లేదు. ఒకసారి మీరు రండి మేడం. అన్నిటికీ నేనే రావాలా? పద కానిస్టేబుల్స్, పదండి వెళ్దాం. బావా, వచ్చింది మన గ్యాంగే అనుకుంటా. పద, గేమ్ స్టార్ట్ చేద్దాం. ఆపండి. ఏమైంది? ఏంటి మీ లొల్లి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, దసరా కదా మేడం, జరంత సహాయం చేస్తారేమని వచ్చినాం మేడం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకో. మిమ్మల్ని ఒకవైపు చూసుడే కష్టం మేడం, మళ్ళీ మీరు 2 వైపులు అంటే అమ్మో, మాకంత ధైర్యం లేదు మేడం. అవును మేడం, మనిషి పుట్టుక పుట్టినోడికి 2 వైపులా ఉంటుంది మేడం, కానీ మీకు 4-5 వైపులా ఉంటుంది. అయినా అన్ని వైపులా చుట్టం మా వల్ల కాదు మేడం. ఎంత మాట అన్నావే? నాకు 4-5 వైపులున్నాయంటావా? ఆగండి, వాళ్ళెవరో పాపం దసరా వేషాలకు వచ్చారు. వాళ్ళ మీద కోపం చూపిస్తే ఎలాగా? మేడం, ఇలా వచ్చి గంటలు ఎగురుడు అంటే ఎంత కష్టమో మీకేం తెలుసు మేడం. ఒకసారి మాతో ఎగురురి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమన్నావురా? నీతో పాటు నేను ఎగరలేనా? మేడం, ఎగరాలి అంటే పెన్నులో సన్నగా ఉండాలి.
మీలా దున్నలా ఉంటే ఎలా ఎగురుతారు? నన్ను దున్న అంటావా? నిన్ను అరవేంటే? ఇదేంటిది? సత్యవతి, ఎస్ఐ చేతిలో లాటరీ లాక్కుంటావా? సారీ మేడం, తీసుకోండి. ఆ, మేడం, వీళ్ళ మాటలు అబద్ధాలని అందరూ తెలుసుకోవాలన్నా, మీరు ఎగరగలరని వాళ్ళకి అర్థం అవ్వాలన్నా మీరు పని చెప్పాల్సింది మీ చేతులకి కాదు మేడం, మరి మీ కాళ్ళకి. ఆ, ఆ. మీరు వీళ్లతో పాటు సమానంగా ఎగిరి వీళ్లతో పాటు సమానంగా డాన్స్ చేయగలరని నిరూపించండి మేడం. అప్పుడే మన పరువు మనకి దక్కేది. ఓకే సత్యవతి, ఇప్పుడు నేను డాన్స్ చేసి నేనేంటో నిరూపిస్తా, పొగరడుస్తా. క్యాచ్! మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పాలు కొట్టండే. థ్యాంక్ యూ. ఇప్పుడే ఉంటా. సూపర్ మేడం. చూసారా, మా ఎస్ఐ గారు మిమ్మల్ని ఓడించారు. ఓయబ్బో, మీ ఎస్ఐ గారు డాన్స్ వేయడం కాదు, దమ్ముంటే మీ ఇద్దరు వెయ్యండి. త్రిపుర, నన్ను ఎందుకు ఎరికిస్తున్నావు? కానీవే, చెయ్యి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళు నా ఫ్రెండ్స్. అవును మేడం, మా ఆడదన్నదన్న తప్పేముంది? దమ్ముంటే మాతో ఎగురమని చెప్పుర్రి. అవును. ఎస్, వేయిస్తా, ఇప్పుడే వేయిస్తా. మీరు డాన్స్ వేయండి. మేడం, మేమా? మీరు వేయాలి, వేసి తీరాలి, లేదా నా పరువు పోతుంది. ఏంటి ఏంటి? కమాన్, డాన్స్. ఏం చేస్తానే, ఒప్పుకున్నాగా సాయం చేస్తానని. సర్లే పద. ఆల్ ది బెస్ట్. ఏంటిది? చూడడానికి ఇది దీపావళికి కాల్చుకున్న బాంబులాగా ఉంది కదూ? అవును. కానీ కాదు. మరి ఇది గాని ఈ ఏరియాలో వేసినాం అనుకో, మొత్తం పొగ పొగ అవుతుంది. ఆ తర్వాత ప్లాన్ మొత్తం నీకు అర్థమైందా? భలే ఉందిరా ప్లాన్. ఇంకెందుకు ఆలస్యం, వేసేయ్ ఆ బాంబు. వాళ్ళు డాన్స్ చేస్తారు కదా, మంచి ఊపితున్నారు. పాత సినిమా హీరో హీరోలుగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసుడే? ఏయ్,
జోకులు వేయడం ఆపి ముందు బాంబే వెయ్యి. వెయ్యరా. వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఒసేయ్, చెయ్యాల్సిన ఏదో పనంతా చేసి పందిలా కూర్చొని తింటున్నావా? ఎవరివే నువ్వు నన్ను పంది అంటున్నావు? పందిని పంది అనకపోతే నంది అంటారానే పంది మొహందానా? ఏయ్ పొట్టిదానా, నా తోడంత లేవు, నన్ను పంది అంటావా? ఏయ్ ఏయ్ ఏంటి నన్ను కొడుతున్నావు? కొట్టుడు కాదే, పీకకి తాడేసి ఉరేస్తా నీ ఎద్దు ముఖం తన. ఏయ్ నన్ను ఎద్దు అంటావా? ఎద్దు అని అనకూడదు, బర్రె అని అనాలి. నన్ను బర్రె అంటావా? రేయ్ ఏం చేస్తున్నావురా? రేయ్ ఏం చేస్తున్నావురా? వదలరా. మా దామినియే నీతో దొంగతనం చేయించిందని నువ్వు ఒప్పేసుకుంటావా? నీ కంటికి మేము ఎలా కనబడుతున్నామే? మా దామిని మేడం మమ్మల్ని పంపించి నిన్ను చంపమన్నారు. వద్దు, నన్ను చంపొద్దు. నేను దామిని గారి మీద చెప్పలేదు. నన్ను నమ్మండి, అప్రూవల్ గా మారలేను కూడా. ఏయ్, ఇవాళ మారకపోతే ఏంటే? రేపైనా నువ్వు అప్రూవల్ గా మారాల్సిందేగా. మారే అవకాశం ఉంది కదా. అప్రూవల్ గా మారిపోయి మా దామినియే అసలు నేరస్తురాలని చెప్తే అప్పుడు అరెస్ట్ అయ్యేది ఎవరు? మా దామిని మేడమే కదా. అందుకనేనే మా దామిని మేడం ఎంతో చాకచక్యంతో నిన్ను చంపమని మమ్మల్ని ఇక్కడ పంపింది. పట్టురా, చంపు. లాగు గట్టిగా, చంపే నిన్ని. ఏం చేస్తున్నారు? థ్యాంక్స్ అండి. మీరే గనుక రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. ఇంతకీ అసలు ఆ దామిని ఎవరండి? ఆవిడ చెప్పినట్టు నాటకం ఏమైనా ఆడారా? మీ నాటకం ఎక్కడ బయటపడుతుందా అని ఆవిడ మిమ్మల్ని చంపించాలని ప్లాన్ చేసుంటుందా? ఇంకా అర్థం కాలేదా? ఇదో యదవ ఇంకో యదవతో చేతులు కలిపి ఏదో యదవ పని చేసుంటుంది. ఎక్కడ ఇది అప్రూవల్ గా మారుతుందో అని చంపడానికి ప్లాన్ చేసుంటుంది అది. అంతే కదండి? మీలాంటి వాళ్ళ వల్ల నాకు బాధ లేదండి. అయినా నేను తప్పు చేశానని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇంకా ఆలస్యం చేస్తే ఆ దామిని నన్ను ఎక్కడ చంపేసేలా ఉందండి. అందుకే నిజాలు ఏమైనా ఉంటే ఎస్ఐ గారికి చెప్పేసేయండి. ఆవిడే మిమ్మల్ని కాపాడుతుంది.
లేదంటే అది నిన్ను చంపించేస్తుంది. అలాగేనండి, నేను మారిపోతాను. నేను వెంటనే నిజాన్ని ఒప్పేసుకుంటాను. పద. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు వచ్చారు? అసలు పొగ బాంబు ఎందుకు వేసినట్టు? మన తల ఎందుకు తిరిగి పడిపోయినట్టు? ఇంకా మీకు అర్థం కాలేదా మేడం? ఈ దొంగ నాటకం బయట పెట్టడానికి. ఏంటి దొంగ నట్టుకుంటున్నావు? ఈవిడ ఏదో చెప్తారంట, కొంచెం మీరు వినండి. ఏం చెప్తావే? సారీ మేడం, ఏదో అబద్ధం చెప్పాను. ఏమని? మీరు చాలా అందంగా ఉంటారని కదా? అచ్చం చింపాంజీలా ఉంటారు. రేయ్! నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే తొక్కి చంపేస్తాను. బాబు నువ్వు ఊరుకోలేదంటే దొరికిపోతావు. అవునే. ఏంటా గుసగుసలు? సారీ మేడం, మీరు ఈవిడతో మాట్లాడండి. చెప్పే. నేను అప్రూవల్ గా మారిపోతాను మేడం. నిజానికి ఆ పద్మావతి త్రిపురలు నేరస్తులు కాదు మేడం. అసలు నేరస్తులు వేరే ఉన్నారు మేడం.